హలో అందరికీ, వెల్కమ్ టు భవానీ షణ్ముఖ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో సన్నగా తరుముకున్న ఇలా ఆనియన్స్ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా చూడండి, ఇలా ఫ్రై అవనివ్వాలన్నమాట. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి అనేది మిక్సీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కచ్చబచ్చాగా ఇలా అల్లం దంచుకొని వేయండి, చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. అల్లం వెల్లుల్లి కూడా ఇలా కచ్చబచ్చగా దంచుకొని వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి. వేగినాక మనం ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట, బాగా వాటర్ లేకుండా. ఇదిగోండి, వాటర్ లేకుండా బాగా వాష్ చేసుకొని చికెన్ ఇలా యాడ్ చేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ అనేవి ఫ్రై ఉన్నాయి కదా, అవి బాగా పాటు చికెన్ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కింద నుండి పైకి ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ అదేవిధంగా ఒక 2 టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టమాటా వేస్తే. టమాటా కూడా యాడ్ చేసుకొని ఈ 3 ఒకసారి బాగా కలుపుకొని సరిపడా మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం టమాటాలు యాడ్ చేసేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచితే ఈలోపు పసుపు ఉప్పు అనేది బాగా ముక్కలకు పట్టి బాగా బాయిల్ అవుతుంది అనమాట చికెన్. అండ్ టమాటోస్ కూడా టమాటోస్ వల్ల కర్రీకి కొంచెం టేస్ట్ వచ్చి బాగుంటుంది అనమాట, కర్రీ కలర్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాను. తీసాక ఇలా కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కారం చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి, ఓకేనా. కారం యాడ్ చేసుకుని మనకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఉంటుంది కదా, అలా. సో మీకు ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది కర్రీ. కారం యాడ్ చేశాక ఇలా ఒక 10 మినిట్స్ ఉడికిస్తే బాగుంటుంది కర్రీ. అండ్ లాస్ట్లో దించేసే ముందు కొంచెం గరం మసాలా అండ్ ధనియాల మసాలా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇదిగోండి, ధనియాల మసాలా యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకేముంది, వేడివేడిగా చికెన్ రెడీ అయిపోయింది. మన చికెన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా వదలరు అనమాట, చికెన్ అంతా అలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ కొత్తిమీర లేదు నేను చేసే టైంలో, సో యాడ్ చేసుకోలేదు. మీరు కొత్తిమీర ఉంటే తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.